అందరికీ నమస్కారం. ఈరోజు మనతోటి ఎన్ఆర్ఐ టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి కొన్ని సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం. మీరు యూఎస్ నుంచి వచ్చారు, సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. అది నేను కొన్ని ఫోటోస్ చూశాను. మీ ఒక సంవత్సరం పరిపాలన తర్వాత ఎలక్షన్ ముందు తిరిగిన మీరు అదే ఏరియాలో ఇప్పుడు తిరుగుతుంటే మీకు ఎలా ఉంది? ఖచ్చితంగా సుపరిపాలనకి తొలేడు గడప గడప తెలుగుదేశం కార్యక్రమం పార్టిసిపేట్ చేసినప్పుడు ఇందాక నేను అన్నట్టుగా 100% ప్రజలు సాటిస్ఫై అయినారా లేదా అనేది పక్కన పెడితే మనం ఏదైతే హామీలు ఇచ్చాం సూపర్ 6 హామీలు, దాంట్లో కొన్ని ఫుల్ఫిల్ చేసాం. ఆల్రెడీ అట్లీస్ట్ 80% ఆఫ్ హామీస్ ఫుల్ఫిల్ చేసాం. నెక్స్ట్ ఫ్రీ బస్ కూడా ఇస్తున్నాం. దాంట్లో ముఖ్యంగా కొన్ని చాలా సక్సెస్ అయినాయని చెప్తాను నేను. తల్లికి వందనం ఏదైతే ఇచ్చామో దానివల్ల కొన్ని లక్షల కుటుంబాలు లబ్ధి పొందే ఈరోజు. కొన్ని లక్షల మంది విద్యార్థులు ఈరోజు స్కూల్కి పోయి చదువుకుంటున్నారు. పెన్షన్స్ ఇస్తున్నాం. పెన్షన్స్ వల్ల కొన్ని లక్షల మంది అవతాతలు ఈరోజు చిరునవ్వుతో 4,000 రూపాయలు పెన్షన్ తీసుకుని వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటున్నారు. కొడుకు మీద కూతురు మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి లేదు. అలాగే అన్నా క్యాంటీన్స్ ద్వారా ఈరోజు ఎంతమంది భోజనాలు తింటున్నారో మనకు తెలుసు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా. సో ఇలాంటి సంక్షేమ పథకాలు చేసాం. అలాగే ఈరోజు డెవలప్మెంట్ కోసం కూడా అమరావతిని పునఃప్రారంభించినాం. పోలవరం ప్రాజెక్టు గురించి కూడా పనిచేస్తున్నాం. అలాగే వైజాగ్కి ఎన్నడూ లేని విధంగా ఎన్నో ఐటీ కంపెనీలు తీసుకొచ్చి ఈరోజు ఐటీ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నాం. సో ఖచ్చితంగా ప్రజల్లో స్పందన అయితే చాలా పాజిటివ్గా ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా నెక్స్ట్ 4 years టైం ఉంది మనకుంది. కాబట్టి నేను అనుకుంటున్నా సుపరిపాలనకు తొలి అడుగు అనే ఒక కార్యక్రమం ఏదైతే ఉందో అది నిజంగా తెలుగుదేశం పార్టీ చాలా ధైర్యం చేసి తీసుకుంది నిర్ణయం అంట. ఎందుకంటే సంవత్సర కాలం తర్వాత నువ్వు గ్రౌండ్లోకి పోవాలంటే భయపడతారు ఏ నాయకుడైనా కూడా. బట్ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఈరోజు ఆ డెసిషన్ తీసుకున్నారంటేనే వాళ్ళ ధైర్యాన్ని ఒప్పుకోవాలి. ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా కూడా దాన్ని తీసుకొని రాబోయే రోజులు దాన్ని మనం బయటపడదాం ఉద్దేశంతో ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టారు. ఖచ్చితంగా కొన్ని చోట్ల వ్యతిరేకత ఏదైనా వచ్చినా కూడా దాన్ని అక్కడున్న అధికారులతో చర్చించి మన నాయకులు ఏదైతే నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఒక రకంగా అది మంచి పరిణామం అని చెప్పి నేను అనుకుంటున్నాను. చివరిగా 2 క్వశ్చన్స్ మీకు. ఒకటి, ఈ లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అవుతాడని చాలా సోర్సెస్ నుంచి వస్తున్నటువంటి సమాచారం. అందుకే సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న ఉన్నపాలంగా బ్లూ మీడియా ఛానల్స్ అన్నిటికీ ఇంటర్వ్యూలు ఇవ్వటం, జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈ వీక్లో ఆంధ్రప్రదేశ్కే రాకపోవడం బెంగళూరు నుంచి, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ చూస్తే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడేమో అనిపిస్తుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కానీ జరిగితే రాయలసీమ ప్రజలు అసలు దాన్ని ఏ విధంగా తీసుకుంటారు? జగన్మోహన్ రెడ్డి రెచ్చగొడితే రెచ్చిపోతారా, లేకపోతే ఏంటి దాని పరిస్థితి ఏంటి? రెచ్చిపోయే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా ఈసారి. గతంలో జగన్మోహన్ రెడ్డి జైలుకి పోయినప్పుడు వాళ్ళ నాన్న మీద ఉన్న సానుభూతితోటి, లేకపోతే వాళ్ళ నాన్న చనిపోయిన సింపతితోటి, లేకపోతే లేక జగన్మోహన్ రెడ్డి వారసత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి జైలుకి పోతే అప్పుడు ఏదో జనాలు బయటకు వచ్చి ఆయనకి సంఘీభావం తెలియని పరిస్థితులు ఉన్నాయి. బట్ ఈరోజు అదే పరిస్థితి ఉంటుందంటే ఉండదు ఖచ్చితంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ చేశాడని తెలుసు. గతంలో అవినీతి కేసులో జైలుకు వచ్చిన తర్వాత కూడా ఈరోజు కూడా ఆయన ప్రూవ్ చేసుకోలేకపోతున్నాడు. కోర్టులను కూడా ఈరోజు మాయ చేసే పరిస్థితి ప్రజలు చూసినారు. సో ఖచ్చితంగా అలాంటి రెచ్చగొట్టే పరిస్థితుల్లో అయితే ప్రజలు బయటకు వచ్చి ఆయనకి సంఘీభావం తెలిసే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉండదు ఈరోజు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి జైలుకి పోతారని చెప్పి అందరూ అంటున్నారు. అది జరిగే పరిస్థితులు కూడా మనకు కనపడుతున్నాయి. జరుగుతున్న ఉదంతాలను చూస్తూ ఉంటారు. లిక్కర్స్ కేసు అవ్వచ్చు, లేకపోతే గతంలో ఆయన చేసిన అవినీతి కేసులు అవ్వచ్చు, లేకపోతే ఇంకా రాబోయే రోజుల్లో వీళ్ళు చేసిన స్కామ్లన్నీ కూడా బయటకు వస్తాయి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి జైలుకు పోయే ఆలోచనలు ఎక్కువ కనపడుతున్నాయి మనకి. అంతకుముందు గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన వ్యక్తి. ఆయన, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఇలాంటి వ్యక్తులు ఉన్నారు రాయలసీమలో. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అసలు వీళ్ళు ఎక్కడా బయట కనపడకుండా, మీడియా ముందు మొహం కనపడకుండా, ఏమీ మాట్లాడకుండా మౌనం వహించడం కనుక ఆంతర్యం ఏంటి అసలు? అధికారం ఉన్నప్పుడు ఎవరైనా కూడా మాట్లాడతారు. అధికారం పోయిన తర్వాత నిజంగానే ప్రజల కోసం పనిచేసేవాడు నాయకుడు. వీళ్ళందరూ ఏంటంటే కార్పొరేట్ బ్యాచ్. కేతిరెడ్డి అయినా లేకపోతే మా శ్రీకాంత్ రెడ్డి అయినా వీళ్ళందరూ కూడా ఏంటంటే అమెరికాలో అక్కడ పనిచేసి వచ్చారు. వాళ్ళకున్న లెగసీ తోటి పాలిటిక్స్లోకి వచ్చారు. అధికారం ఉన్నప్పుడేమో హడావిడి చేశారు. అధికారం పోయిన తర్వాత ఈరోజు సైలెంట్గా ఉన్నారంటే ఒకటి ప్రజల కోసం ఇప్పుడు పనిచేయని అవసరం లేదు. ఒకటి. రెండోది ఏంటంటే ఎక్కడ మనం బయటకు వచ్చి మాట్లాడితే వాళ్ళు చేసిన అవినీతి పనులు బయటకు వస్తాయని భయం వాళ్ళకి. ఇప్పుడేం శ్రీకాంత్ రెడ్డి గారు ఏం అవినీతి చేయకన్నా రాజకీయం చేయలేదు. అంటే ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడకపోతే కుటుంబ ప్రభుత్వాల మీద వాళ్ళు చేసిన అవినీతి మీద చర్యలు తీసుకోదా? అది వాళ్ళ భ్రమ అంతే. బట్ నిజంగానే వాళ్ళు చేసిన అవినీతి పనులు బయటకు రాకపోతే అంటే ఖచ్చితంగా బయటకు వస్తాయి. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వము లేకపోతే లా అండ్ ఆర్డర్ అన్నీ కూడా సిట్ అయినా లేకపోతే ఇప్పుడున్న ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అన్నీ కూడా గతంలో 5 సంవత్సరాల్లో ఏదైతే వాళ్ళు చేసినారో ప్రతి ఫైల్ని రివైజ్ చేస్తుంది. ప్రతి ఫైల్ మీద రీసెర్చ్ చేసి పని చేస్తున్నారు.
సో వాళ్ళు నిజంగానే అవినీతి చేస్తుంటే ఖచ్చితంగా బయటకు వస్తుంది, దాంట్లో డౌట్ లేదు. ఈరోజు డిస్ట్రిక్ట్ బైఫర్కేషన్ అని చెప్పి ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో వాళ్ళు ఉన్న భూములన్నీ కూడా రాయించుకున్న పరిస్థితి మనం చూసాం. ముఖ్యంగా మా అన్నమయ్య జిల్లాలో చూస్తుంటే రాయచూటి ప్రాంతంలో రాయచూటు చుట్టూ ఉన్న ల్యాండ్లన్నీ కూడా వాళ్ళు చాలా ల్యాండ్లన్నీ కూడా డీకేటీలని రిజిస్టర్ చేసుకున్నారు. అది మనకు తెలుసు. అది కూడా బయటకు వస్తుంది దగ్గరలో. ఇప్పుడు మిథున్ రెడ్డి గారు భయం ఏంద్రా అంటే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేశారు. ఈ లిక్కర్ స్కామ్లో బయటపడదాం అనుకున్న లోపల మళ్ళీ ఆ ల్యాండ్ మాఫియా బయటకు వస్తుందో, ఎక్కడే వీళ్ళు చేసిన వ్యాపారాలన్నీ బయటపడతాయి, లిక్కర్ లేకపోతే ఇంకా రెడ్ శాండిల్ స్మగ్లింగ్ లేకపోతే ల్యాండ్ అక్వైజేషన్ ఇవన్నీ కూడా బయటపడతాయి భయంతోనే ఈరోజు వైఎస్ఆర్సీపీ ఉలిక్కి పడుతుంది. శ్రీకాంత్ రెడ్డి గారు, ఈకేత్ రెడ్డి గారు వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళకి తెలుసు ఎట్లా సైలెంట్గా ఉండాలి, ఎట్లా ఎస్కేప్ అవ్వాలో. ఆ ఎస్కేప్ అయ్యే భాగంలోనే వీళ్ళందరూ సైలెంట్గా ఉంటున్నారు తప్ప ఇంకోటేం కాదు. ఫైనల్ క్వశ్చన్, వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఎన్ఆర్ఐ టీడీపీ స్పోక్స్ పర్సన్గా పార్టీ పదవిలో ఉన్నారు. ఇప్పుడు పార్టీ కోసం ఎలక్షన్ ముందు కష్టపడ్డారు, పార్టీ ఇచ్చిన ప్రోగ్రాం కోసం యూఎస్ నుంచి వచ్చారు. పర్మనెంట్గా ఆంధ్ర వచ్చి ఈ రాజకీయాల్లో, ప్రత్యక్ష రాజకీయాల్లో మీకు ఎటువంటి ఆలోచనలు ఉన్నాయా? యూఎస్ నుంచి ఇండియా వచ్చేసి ఇండియాలో ప్రజాసేవ చేయాలి, రాజకీయాల్లో ఉండాలి అని. ఖచ్చితంగా అయితే నాకైతే ఉంది ఉద్దేశం. ప్రజలకు సేవ చేయాలి, ప్రజల మధ్యలో ఉండాలనేది నా ఆలోచన. ఆ ఆలోచనకు తగ్గట్టు ఈరోజు ప్రయత్నం చేస్తున్నా, నా పని నేను చేస్తున్నా. ఆ ప్రాసెస్లో ఈరోజు ప్రజల్లోకి ఉంటున్నా, రేపు వస్తున్నా, లేకపోతే ఇంకో నెక్స్ట్ 5 years తర్వాత వస్తాను అనేది అది దేవుడి నిర్ణయం, నా పార్టీ అధినాయకత్వం నిర్ణయం. పార్టీ ఇప్పటికిప్పుడు మీరు వచ్చేయండి, మీకు ఎక్కడో చోట అకామిడేట్ చేస్తాం, రేపు నియోజకవర్గాల పునర్విభజన ఉంది అని ఒకవేళ చెప్తే మీరేం చేస్తారు? ఖచ్చితంగా పనిచేయడానికి రెడీగా ఉన్నాను నేను. ఎందుకంటే నేను నమ్మిన ప్రజల కోసం పనిచేయాలి. దాంట్లో భాగంగానే నేను ఇంకోటి ఏంటంటే రాజకీయాలకు వచ్చే ముందే నా ఫ్యామిలీని సెట్ చేసుకున్నాను. ఎందుకంటే ఫ్యామిలీ రాజకీయాల్లోకి వచ్చి డబ్బు సంపాదించి ఫ్యామిలీకి పెట్టాలని ఆలోచన నాకు లేదు, నా వైఫ్కి అసలు ఛాన్సే ఉండదు. తను ఈజ్ వెరీ అగెనెస్ట్ దిస్. సో కంపల్సరీ ఏంటంటే ప్రజల్లో ఉండాలి, ప్రజల కోసం పనిచేయాలంటే నా ఫ్యామిలీ సెట్ అవ్వాలి. అది నేను చేశాను లాస్ట్ 10 years. అది అయింది. ఇప్పుడు కొంచెం బ్యాకప్ ఉంది, ఫ్యామిలీ సస్టైన్ అవుతుంది. నేను ఒక 5 years గ్యాప్ తీసుకున్నా కూడా వాళ్ళు సస్టైన్ అవుతారన్న ధైర్యం ఉంది. కాబట్టి ఈరోజు వచ్చి ప్రత్యక్ష రాజకీయాలు ఉంటున్నా, ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నా, అందరికీ ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉంటున్నా. రాబోయే రోజులు కూడా ఇది కంటిన్యూ చేస్తాను. అవకాశం ఎప్పుడు వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. అది అవకాశం ఈరోజు వస్తా, రేపు వస్తుందా, 5 yearsకి వస్తుందా, దాంట్లో ఓకే. నాకేం ఇప్పుడు ఇమీడియట్గా వచ్చి ప్రజల్లో ఉండిపోవాలా, ఇక్కడ వస్తే పదవి ఇస్తారో అనే ఆలోచన లేదు. పదవి ఇచ్చినా ఏకమైన పార్టీ కోసం పనిచేస్తాం, పార్టీని నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తాం. నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం నాకు ముందు నుంచి కూడా. ఈరోజు ఎన్టీఆర్ భవన్ ఈరోజు హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్లో ఎన్టీఆర్ భవన్లో కూడా నేను కూర్చొని భోజనం చేసిన రోజులు ఉన్నాయి. నా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత 2008, 2007 మీకు అప్పటి నుంచే తెలుగుదేశం అంటే ఓకే. హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్లో భోజనం కోసం పోయి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాటలు వచ్చిన రోజులు ఉన్నాయి. సో అప్పటి నుంచి నాకు ఆలోచనలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే నాకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నా పరిస్థితుల ప్రభావము, రాజకీయం చేయడానికి డబ్బులు మినిమం రిసోర్సెస్ లేకుండా రాజకీయాలు చేయాలని పరిస్థితి. ఈరోజు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే రాజకీయాల్లో సస్టైన్ అయ్యే పరిస్థితి. బట్ నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, మరి టూ మచ్ రిసోర్సెస్ ఏం లేవు. కానీ ఆ మాట అనేది తెలుగుదేశం క్యాప్ చేస్తే కరెక్ట్ కాదేమోనని నా ఫీలింగ్. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఉంది. ఆ నమ్మకంతోనే ఈరోజు మేము పార్టీకి పనిచేస్తాం. ఒక సాధారణ జర్నలిస్ట్ ఎమ్మెల్యే అయ్యారు, సాధారణ జర్నలిస్టులు ఎంపీలు అయ్యారు. రూపాయి డబ్బులు లేకుండా చట్టసభలకు వెళ్ళిన వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చాలా మంది. అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక లీడర్ రెడీ చేసే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అని మనం అనుకుంటాం. ఉంది కాబట్టి మనం ఈరోజు పని చేస్తున్నాం పార్టీ కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం. రాబోయే రోజుల్లో దేవుడు అవకాశం ఇచ్చినారు, చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ గారు పార్టీ అధినాయకత్వం మా వర్క్ని గుర్తిస్తుందని నమ్ముతున్నాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మీకు అతి త్వరగా మంచి అవకాశాన్ని ఇవ్వాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం వెచ్చించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.